శరవణ భవాయ నమః. హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్యానా. వెల్కమ్ టు స్వాగ్ విత్ ఆర్యానా. ఈరోజు మన షోకి రాబోతున్న గెస్ట్ తుంబా క్యూటు, తుంబా స్వీటు, కానీ వెరీ వెరీ నాటు. లెట్స్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్ అండ్ లివింగ్ లెజెండ్ యష్మి గౌడ. యష్మి, హార్టీ వెల్కమ్ టు స్వాగ్ విత్ ఆర్యానా అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా నువ్వు వచ్చావు యష్మి. థ్యాంక్ యూ ఆర్యానా. She is Miss Mysterious, కానీ bloody gorgeous. యష్మి నాకు వన్ ఆఫ్ లైక్ గుడ్ ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ కూడా. మా షోకి వచ్చినప్పుడల్లా ఏంటంటే మధ్యలో మేము స్టూడెంట్స్ తో మాట్లాడిస్తాం, బట్ మా వాళ్ళు చాలా క్రేజీగా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు షో ఫార్మాట్ కొద్దిగా మార్చి ఫస్ట్ మనం మన వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఓకే, సో అమ్మాయిలు అబ్బాయిలు రెడీయా? అండ్ గైస్, షీఈ్ ఆల్ యువర్స్. హాయ్ యష్మి బేబీ. ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా. ఐ వాంట్ టు ప్రపోజ్ యు. స్వాగ్ షో అని ఫుల్ స్వాగ్ గా వచ్చారా మీరు? సరే, ఏం ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నాకు కనిపించలేదు ఎవరికి ప్రపోజ్ చేస్తున్నారు. యా ఇప్పుడు ఎస్. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు, అదేమన్నా లవ్. లవ్ యూ బేబీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు చెప్పట్లే. ఐ లవ్ యూ టూ. మొత్తానికి నా పొలంలో మొలకలు వచ్చాయి. అసలు లక్ష్మి అంటే ఎందుకు ఇష్టం నీకు? ఎందుకురా నర్వస్ అవుతున్నావు? నిజం ప్రపోజల్ ఏం కాదురా, ఎందుకురా? పెళ్ళైందా? నీకు పెళ్ళైపోయినా నువ్వు ప్రపోజ్ చేసావా యష్మికి? అందుకే నేను నర్వస్. మీ ఆవిడ చూస్తే ఇంకొంది అయితే ఈ ఫ్లవర్ వేస్టేగా. షెట్ 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 షెట్. ఇట్స్ ఓకే రా, పెళ్ళైన వాళ్ళకి కూడా అందమైన అమ్మాయిలు నచ్చుతారు, తప్పేంటి? ప్రపోజలే కదా. నెక్స్ట్. హాయ్ యష్మి అక్క. హాయ్. మీరు ఒకవేళ మూవీలో యాక్ట్ చేయమని అడిగితే ఏ హీరోతో యాక్ట్ చేశారు? నాకు శివకార్తికేయన్ అంటే చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ చాలాసారి చెప్పాను, ఆయన బుగ్గలు చూసి నాకు ఇలా గిల్లాలనిపిస్తుంది, కొరకాలనిపిస్తుంది. బట్ నాకు ఎట్లుంది తెలుసా, తినాలి కొరకాలంటే ఓ మ్యానిటర్ లాగా అనిపిస్తున్నావు. లేదు, యా ఆయన మూవీలో చేయాలని ఉంది నాకు. ఏ క్యారెక్టర్ అయినా ఓకే. చూడ్ దేవుడా అయిపోవాలి. నెక్స్ట్. మీకు కాబోయే హస్బెండ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని? నాకు మ్యారేజెస్ మీద ప్రస్తుతానికి ఒపీనియన్ లేదండి. వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తాను, హస్బెండ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి. సో రైట్ నౌ ఐఎమ్ హ్యాపీ. యా. సింగిలా నువ్వు? ఓకే. ఐ బీన్ అప్పుడప్పుడు కొంచెం సిచ్యువేషన్షిప్కి వెళ్ళిపోతాను, బట్ ఐఎమ్ సింగిల్. మేడం, మీరు నాతో డేట్ కావాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలంటే డేట్కి తీసుకెళ్తావు కదా, ఆ ప్లేస్లో మంచి బిర్యానీ నా ముందు పెడితే యా అయిపోతుంది. బిర్యానీ మేడం, నెక్స్ట్ టైం మేడం. నెక్స్ట్ టైం. మీరు ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టారు ఫస్ట్, నీకు అవసరం అదంతా అని. యా సపోర్ట్ లేకుండే, బట్ మమ్మీ ఫస్ట్ సపోర్ట్ చేశారు, డాడీ చేయలేదు. ఇట్ టుక్ టైమ్ ఫర్ హిమ్ టు సపోర్ట్. సో అదిరా మన వాళ్ళ క్వశ్చన్స్, ఫీల్ నైస్. అండ్ చాలా సార్లు నేను పర్సనల్గా మనం ఎంత మాట్లాడినా ఒక్కసారి నాకు ఆన్ స్క్రీన్ మనతో మాట్లాడాలని అనిపించింది, అది ఫైనల్గా ఇలా అయ్యింది యష్మి. యాక్చువల్లీ చాలా మంది నువ్వు ఆఫ్టర్ బిగ్ బాస్ మళ్ళీ సీరియల్స్ చేస్తావు, సీరియల్స్లో కనిపిస్తావు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వెన్ క్యాన్ వి ఎక్స్పెక్ట్? నీ ప్లాన్ ఏంటి? బిగ్ బాస్ తర్వాత కాదు, బిగ్ బాస్ ముందు కూడా నేను ఏదైనా డిఫరెంట్ రోల్స్ వస్తే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మూవీ అనుకో ఒక 20 days షూట్, 1 month షూట్ ఇలా అయిపోతుంది. ఓకే, సీరియల్ అంటే 1 year చేయాలి, 2 years చేయాలి. క్యారెక్టర్ నచ్చితే మాత్రమే చేయగలుగుతాం. ఏదో ఇప్పుడు డబ్బుల కోసం ఏదో చేయాలి అని చేస్తే అవ్వదు, బోర్ అయిపోతుంది. సో బిగ్ బాస్ తర్వాత నాకు రెగ్యులర్ రొటీన్ రోల్స్ వచ్చింది కానీ మంచిది ఏం రాలేదు. బట్ ఒక్క పోలీస్ క్యారెక్టర్ అయితే నేను చేశాను, నాకు చాలా నచ్చింది. గెస్ట్ అపీరెన్స్ గా అది సూపర్ గా హిట్ అయింది కూడా. ఎందులో ఆ క్యారెక్టర్ నువ్వు ఉంటే నా జత కానీ
ఐ థింక్ అది ఒక 3-4 డేస్ షూట్ అనుకుంటా. సూపర్ ఉండింది క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ వస్తే చేయాలనిపిస్తుంది, అలాంటి క్యారెక్టర్ నాకు రాలేదు. బట్ యష్మి నువ్వు కెరియర్ స్టార్టింగ్ లోనే విలన్ రోల్ చేసావు కదా సీరియల్లో. అసలు ఆ రిస్క్ ఎట్లా తీసుకున్నావు? చూడడానికి క్యూట్ గా అందంగా ఉంటావు కదా, విలన్ నేనా అని ఆలోచన రాలేదా నీకు? హీరోయిన్ కన్నా యాక్చువల్లీ నెగటివ్ రోల్ చేసే వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది, యాక్టింగ్ కానీ ఏదైనా వేరియేషన్స్ ఇవ్వడానికి కానీ ఉంటుంది. హీరోయిన్స్ పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే ఏడుపు ఉంటుంది, నవ్వు ఉంటుంది, ఇంకేం ఉండదు. తర్వాత ఇంకా పాజిటివ్ రోల్ చేయడానికి స్టార్ట్ చేశాను అంతే. అలా వచ్చింది క్యారెక్టర్ చేయాలి అని కాదు, నాకు నెగటివ్ రోల్స్ చేయడానికి చాలా ఇష్టం. అండ్ హౌ అబౌట్ దిస్ ఆఫ్టర్ 6 పార్టీయింగ్ మీటింగ్ అండ్ ఏంటి అసలు? ఈ ఆఫ్టర్ 6 గోరా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. యాక్చువల్లీ ఏంటంటే అది బేసికలీ నాకు వచ్చింది ఒక షో వల్ల నేమ్, అది నాకు మాత్రమే కాదు ఒక టీం ఉండింది. ఆ టీమ్ కి ప్రదీప్ గారితో సూపర్ క్వీన్స్ చేస్తున్నాను అప్పుడు ఆ టీమ్ కి ఇది ఆఫ్టర్ 6 బ్యాచ్ అని వచ్చింది. అది ఎలా అయిపోయిందంటే ఆఫ్టర్ 6 అంటే ఇంక యష్మి ఏదో బార్ ముందనే ఉంటది అన్నట్టు అయిపోయింది. సో నేను ఏ రోజు నేను కెమెరా ముందు ఆల్కహాల్ ని నేను ప్రమోట్ చేయలేదు. బేసికలీ నేను ఎలా తాగాను అని ఆ స్టోరీ చెప్తే ఇంకా ఐఎమ్ షూర్ ఒక 10 మంది కళ్ళలో ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను తాగాలని తాగలేదు, ఫోర్సిబుల్లీ తాగిచ్చేసారు. ఐ హ్యావ్ అ స్టోరీ. అలా దాని వెనకాల అంత స్టోరీ ఉంది. అది నేను నార్మల్ గా పాజిటివ్ గా తీసుకున్నా, ఎందుకంటే ఐఎమ్ వెరీ జోవియల్ పర్సన్, నేను ఏమీ సీరియస్ గా తీసుకోను. బట్ ఇప్పుడు అయితే అబ్బా ఎక్కడ నార్మల్ ఒక టెంపుల్కి వెళ్ళాను అనుకో ఆఫ్టర్ 6 యష్మి వేసుకొని వచ్చింటది అంటారు. ఒరే ఆగండ్రా, అంత తాగొద్దు కాదురా. ఐఎమ్ వెరీ సోషల్ పర్సన్, నేను ఎంజాయ్ చేస్తాను, బయటకు వెళ్తాను ఫ్రెండ్స్తో. యూ సీన్ మీ రైట్, నేను ఎంత ఫుల్ నార్మల్గా ఉంటాను. నార్మల్గా మాట్లాడినా కూడా యష్మి తాగంది అంటారు. అబ్బా దేవుడా, బయట ఏదైనా ఫోటో పెడితే ఆఫ్టర్ 6 యష్మి, 6 తర్వాత నేను పోస్ట్ చేయను అనుకో. సర్లే కానీ మనలో మనం వాట్ డు యూ ప్రిఫర్? జిన్. ఓకే, నువ్వు ఏగర్ అనుకున్నావు కదా? యా, ఐ థాట్ దట్ రా, అది షుగర్ ఎక్కువ అయిపోతుంది అని బాడీకి. యష్మి నువ్వు వచ్చినప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నువ్వు ఒకటి మొన్న యూట్యూబ్ లో ఒక లైవ్ జరుగుతుంటే డి అనే వర్డ్ యూస్ చేసేవంట, కోపం వచ్చి వై? బేసికలీ నాకు బూతులు ఈ మధ్య నేర్చుకున్నాను తెలుగులో. కన్నడలో నాకు ఫుల్ బూతులు వస్తుంది. ఆ రోజు నాకు చాలా కోపంలో ఉండే, ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి ఏదో ఎస్పెషలీ మా డాడ్ గురించి మాట్లాడితే ఐ వాజ్ డన్ అంతే. సోషల్ మీడియాలో ఉంటారు అనుకో, అది కాకుండా వెనకాల వేరే ఎవరో నార్మల్ కాల్లో కూడా మాట్లాడింది నేను విన్నాను. సో నాకు అది కోపం వచ్చేసి లైవ్కి వెళ్ళి చెప్పాను. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ లైవ్లో ఎల్ వర్డ్స్ అంతా మళ్ళా తిట్టడము అదంతా చెప్పినప్పుడు ఫ్లోలో కోపంలో వచ్చిందే అని అంతే. బట్ యాక్చువల్లీ మీరు బిగ్ బాస్ లో తనుజాకి సపోర్ట్ చేయకపోయినా మీరు అగేన్స్ట్ అయ్యారు అన్నది ఎందుకు వచ్చింది నీకు కానీ శ్రీ సత్య కానీ? వీ హ్యావ్ నో ఐడియా, ఎందుకంటే ఆ లైవ్ లో ఎండింగ్ లో కూడా నేను చెప్పాను దట్ షీఈస్ ప్లేయింగ్ రియలీ గుడ్. అండ్ ఇంకొకరు వీడియోలో నేను చెప్పాను టాప్ 2లో అయితే కళ్యాణ్ అండ్ తనుజ ఉంటారు. ఫస్ట్ డే నేను స్టోరీ పెట్టాను, ఎంతమంది ఆర్టిస్ట్ తనకి పెట్టారో నాకు తెలియదు కానీ నేను పెట్టాను దట్ సపోర్ట్ చేయండి, లవ్ చేయండి అని. బట్ ఐ డోంట్ నో, అది మేబీ వాళ్ళు కొంతమందికి అలా అనిపించిందేమో. నేను కానీ సత్య కానీ లైవ్కి వచ్చి మాట్లాడుతున్న మ్యాటర్ వేరు, అక్కడ మాకు తిడుతున్న సత్య కంటే ఇంకా దారుణం హర్యానా. వాళ్ళ మమ్మీ హెల్త్ ఇష్యూస్ అంతా తీసి తిట్టారు తెలుసా. సో దట్ ఈస్ ఎవరైనా తీసుకోరు. అంటే ఇప్పుడు మనం ఆర్టిస్ట్ అంటే ఓకే ఏదో తిడతారో అది నార్మల్, అది బేసిక్. కానీ ఫ్యామిలీ లాగడం ఎవరు తీసుకోరు. ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోయిందంటే ఎవరు తీసుకోరు. వీ బోత్ పుట్ అప్ స్టోరీ అండ్ నెక్స్ట్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇచ్చి ఇలా మా మీద ఇలా డిఫేమ్ చేశారు, అన్నీ లేనిపోనిది చెప్పారు. లైవ్ వీడియో అంతా చూపించి మాకు వచ్చిన మెసేజెస్ ఎందుకు వెళ్ళాం లైవ్ ప్రతి ఒక్కటి చూపించాం. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అండ్ దే టుక్ యాక్షన్. ఏం తీసుకోవాలి దొరికారా? తర్వాత ఇంకా ఎందుకు ఎఫర్ట్స్ ఎందుకు అని నేను ఇంకా వదిలేసాను అంతే. అయిందా? బాగా అయిందా? ఉందని చెప్పి తెగ టైప్ చేసి దొరకం అనుకో, ఏదో ఒక రోజు టైం బ్యాడ్ అయితే రాడ్ పడుతుంది. మరి తనుజ నిన్ను ఫాలో అవడం ఇన్స్టాగ్రామ్ లో తను ఫాలో అవడం అవుతుంది? ఎప్పుడు తనుజ నన్ను ఫాలో అవ్వలేదు. నార్మల్ ఈవెంట్స్ వరకే కలిసే వాళ్ళము. అండ్ తను వెళ్ళే ముందు నాకు కాల్ చేసింది, నార్మల్గా మాట్లాడుకున్నాము. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్, నువ్వు ఆడతావు అని ఇద్దరు మాట్లాడుకున్నాం అంతే. ఏ రోజు ఫాలో కొట్టుకోలేదు. ఇంకా వచ్చాక ఫేస్ టు ఫేస్ అవ్వలేదు? లేదు.
ఎప్పుడు ఫేస్ అవుతారో, ఫ్యాన్స్ ఎప్పుడు చల్లబడతారో అని చూద్దాం మనం కూడా. లెట్స్ సీ. లేదు ఇప్పుడు నాకేం ఎవరు ఏం అనట్లేదు, ఎవరో ఒక్కరో ఇద్దరో ఊరికే అలా కమెంట్స్ చేస్తూ ఉంటారు పక్కన పెడితే. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. సో తన లైఫ్ తను చూసుకుంటుంది, నా లైఫ్ నేను చూసుకుంటాను. అండ్ అంటే నేను జస్ట్ ఇన్ జనరల్గా అడుగుతున్నాను, ఆఫ్టర్ బిగ్ బాస్ యాక్చువల్లీ లైఫ్ సెట్ అయిపోయింది, డబ్బులు వచ్చేసినాయి అలా అనుకుంటారు ఒక ఇమాజినేషన్, అది నిన్ను ఎప్పుడైనా ఎఫెక్ట్ చేసిందా? బిగ్ బాస్ వల్ల ఎస్ ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తుంది. బయటనే నువ్వు బిగ్ బాస్ నాకు ఎందుకప్ప ఈ తలనొప్పి అని పక్కన పెట్టి నువ్వు నార్మల్గా ఒక 2-3 ప్రాజెక్ట్ ఎక్స్ట్రా చేసావు అనుకో, అదే ఫేమ్ అదే డబ్బులు రావచ్చు, మేబీ ఒక 10% ఎక్కువ వస్తుంది అనుకో బిగ్ బాస్ లో. బట్ ఏంటంటే బిగ్ బాస్ అనేది కొంచెం ఆ మెంటల్ ట్రామా నీకు ఇస్తుంది. అండ్ నీకు నెగిటివిటీ కూడా వచ్చింది కదా నువ్వు బయటకు వచ్చినప్పుడు బిగ్ బాస్ నుండి? బయటకు వచ్చినప్పుడు రాలేదు, లోపల ఉన్నప్పుడు ఉండింది చాలా. బయటకు వచ్చేసరికి సెట్ అయిపోయింది అంతా, నాకేం నెగటివిటీ ఏం బయటకు వచ్చాక నాకేం లేకుండే. అండ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత జనాలు మర్చిపోతారు, మహా అంటే ఒక 1 month ఉంటుంది అనుకుంటా క్రేజ్, తర్వాత మర్చిపోతారు. నా లైఫ్ నాది, ఆడియన్స్ లైఫ్ ఆడియన్స్ చూసుకుంటారు. సో అంతేనా, అంత ఎక్స్ట్రీమ్గా అయితే నాకేం రాలేదు బిగ్ బాస్ వల్ల. రీసెంట్ టైమ్స్ లో మనకి ఇన్స్టాగ్రామ్ లో 2016 ఒక ఛాలెంజ్ నడుస్తుంది కదా, నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ లో నీ పాత ఫొటోస్ అన్ని పోస్ట్ చేసావు కదా. సో ఆ పోస్ట్లకు సంబంధించి ఒక్కొక్క ఫోటో గురించి మాకు స్టోరీ చెప్తావా? ఓకే, నేను నీకు ఫోటో చూపిస్తాను నేను. ఓకే. సో అరే ఇది నిజంగా నువ్వేనారా? నేనే యాక్చువల్లీ. అది నేను మోడలింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా. ఆ మోడలింగ్ చేయడానికి మా ఇంట్లో ఎన్ని తిట్లో తెలుసా, అసలు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఎస్పెషలీ మా డాడీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉండేవారు అప్పుడు. సో దీనికి నా వల్ల మా మమ్మీ ఎన్ని తిట్టలు పడ్డారో మా డాడీకి, ఎందుకంటే ఆబ్వియస్లీ మోడలింగ్ షోస్ నైట్ జరుగుతుంది కదా, నైట్ లేట్ అవుతుంది, వెళ్ళి ఇంటికి వెళ్తే ఇంకా డాడీ అంతే తిట్లు అంతా. సో దట్ వాజ్ మోడలింగ్. సో నెక్స్ట్ పిక్చర్, అప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క యాంకరింగ్ చేస్తున్నాను ఒక ఛానల్లో. తను కన్నడ మూవీ హీరోయిన్, దానికి తను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఫస్ట్ సెలబ్రిటీతో నేను ఫోటో తీసుకుంది. ఓకే, అది నాకు స్పెషల్. యాంకరింగ్ కూడా చేసేవారు. జస్ట్ నీ స్టైల్లో మా స్వాగ్ విత్ ఆర్యనా మీ కన్నడ లాంగ్వేజ్ లోనే చెప్పు, నాకు తెలుగు కలుపు అంతే. ಹಾಯ್ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, ನೀವ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಸ್ವಾಗ್ ವಿತ್ ಅರಿಯಾನಾ. సో నెక్స్ట్ వచ్చేసి యా, అది కూడా అంతే, ఆఫీస్ కింద తీసుకున్న ఫోటో. ఎప్పుడైనా అనిపించిందా వా అప్పట్లో నా అందం ఏంటి, ఆ గ్లో ఏంటి, ఆ బుగ్గలు ఏంటి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యా అద్దం ముందుకెళ్ళి? లేదురా, ఇంకా తెలుసా నాకు గ్యాప్ టీత్ ఉండేది. స్టార్టింగ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రిజెక్ట్ చేశారు, తర్వాత వాళ్ళు చెప్పారనమాట అది ఫిల్ చేసుకోవాలి, ఎవరు యాక్సెప్ట్ చేయరు అని. సో అప్పుడు నేను ఫిల్లింగ్ చేసుకున్నా ఈ సెంటర్లో ఉన్న గ్యాప్. నీకేమైనా చైల్డ్హుడ్ ట్రామాస్ ఏమైనా ఉన్నాయా? ట్రామా అంటే ఇదే, సమ్ టైమ్స్ ఐ ఫీల్ పేరెంట్స్ కొంచెం నాకు టైం ఇచ్చి ఆ లవ్ చూపించుంటే బాగుండేది, అదొక్కటి. దానివల్ల చాలా చైల్డ్హుడ్ మెమరీస్ పోయింది నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. యా, సో ఇప్పుడు యూజువల్లీ ఏంటి, పేరెంట్స్ ఏదైనా ట్రిప్ కానీ ఎక్కడైనా తీసుకెళ్తారు, దే స్పెండ్ సమ్ టైమ్ కదా, అవంతా చాలా తక్కువ మా ఫ్యామిలీలో. డోంట్ వరీ, లవ్ యూ మగలే, హీఈస్ ఆల్వేస్ విత్ యూ. యా, ఆయన చాలా మారిపోయారు, యునో మై గుడ్నెస్. ఎస్పెషల్లీ ఆయన బిగ్ బాస్లో చూసి నేను ఎంత ఏడుస్తున్నా అంటే, నా లైఫ్లో మా డాడీ ఇలా ఉండాలి నేను ప్రతిసారి అనుకునేదాన్ని. ప్రాబ్లీ నేను మేనిఫెస్ట్ చేయడం వల్ల ఆయన అలా సడన్ గా మారిపోయారో ఏంటో నాకు తెలియదు. యు మేడ్ హిమ్ ప్రౌడ్ అంతే. అండ్ యా, నీ ఫస్ట్ బ్రేకప్ తర్వాత కూడా నువ్వు చాలా డిప్రెస్డ్ అయినావు, లేకపోతే ఒక ట్రామా క్యారీ అయ్యింది అని? ఫస్టే చైల్డ్హుడ్ ఇంత, మళ్ళా అక్కడ లవ్ దొరకట్లేదని నేనేం చేశాను, టీనేజ్ నుంచి స్టార్ట్ చేశాను రిలేషన్షిప్లో ఉండడం, అది ఇంకా మరీ దారుణం. సో ఆబ్వియస్లీ ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది, అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ రిలేషన్షిప్, వాట్ ఇస్ లవ్, వాట్ ఇస్ ఫ్యామిలీ అని. సో నాకు అలా టైం పట్టింది, అప్పుడు అలా ఆ ఫేజ్లో ఉండేదాన్ని. పెళ్లి చేసుకొని బ్రేకప్ కన్నా ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే బ్రేకప్ చేసుకోవడం నా ప్రకారం ఇస్ అ బెటర్ వే. యు ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారని ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ ఇంట్లో అంతా చెప్పానన్నమాట, సేమ్ కాస్ట్, మా ఇంట్లో ఒకే కాస్ట్ అయి ఉంటే బాగుంటుంది అనేవారు. సో అలా సేమ్ కాస్ట్ అంతా ఓకే అన్ని సెట్ అనే లోపు అలా అనేసరికి కొంచెం ఫీల్ అయిపోయాను. ఇప్పుడు ఏమనిపిస్తుందిరా నీకు? ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి వద్దు అనుకున్న వ్యక్తి, ఆయన ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ ఓపెనింగ్ కి మళ్ళీ సెలబ్రిటీనే పిలుస్తారు.
గెటింగ్ దట్ పాయింట్. ఎందుకు మీరు నడపలేరా? ఒక సెలబ్రిటీ వచ్చి ఓపెన్ చేయలేదంటే మీ హోటల్ నడపలేరా? పెళ్లి చేసుకోవడానికి నాన్ ఇండస్ట్రీ వాళ్ళు కావాలి, ప్రమోషన్ కి మాత్రం మీకు మంచి ఫేమ్ ఉన్నవాడు, జనాలకి తెలిసిన ముఖం మీకు కావాలి అని. సో వాళ్ళకే రియలైజ్ అవుతుంది. ఏంటో అర్థం కాదు, ప్రమోషన్ కి మాత్రం సెలబ్రిటీస్ కావాలి, పర్సనల్ లైఫ్ లో యాక్సెప్ట్ చేయడానికి సెలబ్రిటీ వద్దా? ఇప్పుడు నీ నాగభైరవి సీరియల్ ఉంది కదా, మొత్తం ఫుల్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ గ్రీన్ మ్యాట్. ఎనీ ఆక్వర్డ్ సిచ్యువేషన్ లైక్ ఏదైనా ఉందా? నేను చాలా ఎంజాయ్ చేశాను నాగభైరవిలో. నేను కొంచెం ఇమాజినేషన్ ఎక్కువ చేసుకుంటా, సో నాకు కష్టం అయ్యేది కాదు. డైరెక్టర్ సార్ ఏదైనా ఇక్కడ పెద్ద పాము వస్తుంది అనుకో, అది అంటే ఒకసారి ఇలా హైస్ క్లోజ్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇచ్చేదాన్ని. సో నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. కానీ ఒక్కొక్క సీన్ అయినా నాకు పవర్స్ ఏదో వస్తుంది, నీకు ఇలా లిఫ్ట్ చేయాలి చెట్టుని, ఇలాంటి సీన్స్ చేసినప్పుడు నవ్వుకునేదాన్ని. సార్ ఏంటి సార్ ఇది, అమ్మా ఇది సీరియల్ అమ్మా అనేవారు. అంతేగాని ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఏమి. అంటే ఏదైనా సీన్ ఏంటి సీన్ ఇలా ఉంది అని ఫీల్ అయ్యి తర్వాత వావ్ చాలా బాగా తీశారు అన్నది ఏదైనా ఉందా? మా సీరియల్లో కొంచెం ఫస్ట్ నైట్ సీన్స్ ఎక్కువరా. సిగ్గుపడాలి అంటే నా వల్ల అయ్యేది కాదు. అది ఫస్ట్ నైట్ సీన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ నైట్కి ఇలా వెళ్తామో అది అయ్యేది కాదు, పాము వచ్చేది మధ్యలో. అలా సీరియల్ స్టోరీ ఒక్కసారి సిగ్గుపడడం నాకు అది అయ్యేది కాదు అనేసరికి. ఒక ఇన్ జనరల్ ఎవరైనా సరే నువ్వు నేను పాయింట్ చేయను, కానీ ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏంటి గ్రీన్ ఫ్లాగ్స్? హ్యాపీగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండడానికి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. చూసుకోవాలి గీసుకోవాలి ఏంట్రా? చూసుకోవాలంటే ఫస్ట్ వాడితో ట్రావెల్ చేయాలి, వాడు ఎప్పుడు వరకు చూసుకుంటాడు అని. బీట్ ఫ్రెండ్షిప్ ఓన్లీరా, ఫ్రెండ్షిప్ అయినా రిస్ట్రిక్ట్ చేయకూడదు. నువ్వు అలా వెళ్ళకు, ఇలా చేయకు, అది చేయకు, ఇదంతా నాకు అదే బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. రెస్ట్రిక్ట్ చేయకూడదు. యా, బికాస్ నేను నాకు 3-4 బ్రేకప్స్ అయ్యింది. ఐ లెర్న్ సో మచ్. ఒక రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది నేను చాలా నేర్చుకున్నాను. సో ఒక 3 క్వాలిటీస్ చెప్పు ఒక అబ్బాయి నీకు నచ్చాలంటే. అదే రిస్ట్రిక్ట్ చేయకూడదు. నాకు బుజ్జి గిఫ్ట్స్ అంటే ఇష్టం. లైక్ చిన్న బొమ్మలు అన్నీ ఉంటాయి కదా, అది నాకు నా మూడ్ ఆఫ్ అయినప్పుడల్లా అది కొనిపించాలి. లిటిల్ థింగ్స్ మేక్ యూ హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి వండేవాడు ఉంటే బాగుంటది. అంటే అదొక బాగుంటది, ఇద్దరు వండుతుంటే కిచెన్ లో వండుతూ వాడు బ్యాక్ సైడ్ నుండి వచ్చి హక్ చేసుకోవడం అలాంటివేనారా? సో యా, రీసెంట్ టైమ్స్ లో నాకు కుకింగ్ నచ్చుతుంది. సో ప్రాబ్లీ ఇప్పుడు వచ్చే అబ్బాయికి కుకింగ్ వస్తే బాగుంటుంది. యష్మి, కెన్ ఐ ఆస్క్ యు సంథింగ్? Yes. When was your first kiss? డిప్లొమా చదువుతున్నప్పుడు. సో 17-18 years అప్పుడు. యా, 19. ఓకే. సో హౌ వాస్ ద ఫీల్ దట్ ఫస్ట్ కిస్, ఫస్ట్ బ్లష్? మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బబ్బా భలేగుంటది. బాగుంటుంది ఆబ్వియస్లీ, ఫస్ట్ కిస్ బాగానే ఉంటుంది కదా. 3 best things about your life and 3 lacking things about your life అంటే ఏం చెప్తావు? నేను చాలా ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటున్నా, దానివల్ల నేను హ్యాపీగా ఉంటున్నాను. సో కుకింగ్ నేర్చుకున్నా, అదొక రిలాక్సేషన్ లాగా. ఇంకొకట నాకు ఫ్రెండ్స్, ఈ 3. ఓకే. అండ్ ల్యాక్ అంటే నాకు చాలా లేజీరా. నువ్వా? అసలు చాలా అంటే చాలా. ఇప్పుడు ఏదైనా షూట్ ఉందనుకో, కావాలంటే నాకు నిద్ర వస్తుందంటే నేను పడుకొని వాళ్ళకి సార్ నాకు ఈరోజు ఫీవర్ ఉంది అని చెప్పే అంత లేజినెస్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, నాకు బిగ్ బాస్ తర్వాత ఇంకా మరీ దారుణం. అది నజర్ తగిలిందో ఐ డోంట్ నో. మా మమ్మీ మాట విని అసలు బ్లాక్ కలర్ తాడు కట్టుకుంటారు కదా, ఏం కట్టుకున్నదానికి అదే నీకు దృష్టి పడదు అని చెప్పేవారు. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ హారిబుల్ లేజినెస్ వచ్చేసింది నాకు, అదొకటి. అండ్ కోపం, ఐ థాట్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక కోపం తగ్గుతుంది అనుకున్నా, కానీ ఇంకా పెరిగిపోయింది నాకు. అవునా? చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంట్రా, ఇదే ఈ రిలేషన్షిప్, ఈ లవ్, అది ఇంకొంచెం బెటర్ అయితే ప్రాబ్లీ నేను పెళ్లి చేసుకుని పిల్లలు కంటానేమో. సో దీంతో పాటు నేను ఇప్పుడు కొన్ని అన్ఫిల్టర్డ్ విత్ యష్మి అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. నీకు ఏది తడితే అది చెప్పేసేయాలి. ఓకే. ఓకే. తెలుగు ఇండస్ట్రీ ఆర్ కన్నడ ఇండస్ట్రీ? బోత్. ఒక్కటి చెప్పు. నిజంగా నా కెరియర్ స్టార్ట్ చేసింది కన్నడలో, తర్వాత నాకు ఫ్యూచర్ ఐ మీన్ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉన్నది తెలుగు. సో బోత్. నాకు బీచెస్ ఆర్ మౌంటైన్స్? మౌంటైన్స్. నాకు గ్రీనరీస్ అంటే చాలా ఇష్టం. బీచ్ అంటే నాకు కొంచెం ఆ మట్టి అదంతా నాకు కొంచెం చిరాగు, ఇచ్చినెస్ అదంతా వచ్చేస్తుంది. సో ఐ డోంట్ లైక్ బీచెస్. అంటే చూడ్డానికి వరకే ఓకే, కానీ అది నడుచుకుంటూ అమ్మాయిలు అని ఇలా అంటారు కదా, నాకు నా వల్ల కాదు. ఇప్పుడు వరకు నువ్వు ట్రావెల్ చేసిన దాంట్లో ది బెస్ట్ ప్లేస్ ఇది అని ఫీల్ అయిన ప్లేస్ ఏదైనా? వైనాడ్. వైనాడా? కేరళ. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. సిటీ ఆర్ విలేజ్? విలేజ్. విలేజ్? ఎస్.
మాది గౌడ కదా, నాది మండ్యా బేసికలీ, అది విలేజ్, మాది విలేజ్. సో రెగ్యులర్గా వెళ్ళి ఇంకా అలవాటు అయిపోయి సిటీ కన్నా విలేజ్ బాగుంటుంది అనిపిస్తుంది. ఆ ఫుడ్ కానీ, ఆ టేస్ట్ కానీ, ఆ గాలి, అదంతా. యా. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్, ఐ ప్రిఫర్ లవ్. ఇంట్లో ఒప్పుకుంటారు కాబట్టి చిన్నగా ఇంకో చనువు తీసుకోవచ్చు. యంగర్ ఆర్ ఓల్డర్? వాడు ఫస్ట్ దొరకని అని నేను అడుగుతుంటే యంగర్ ఓల్డర్ అంట. ఒకటి దొరికితే చాలా, దొరికితేనేమో బ్రేకప్ చేసుకుంటున్నావు నువ్వు సెట్ అవ్వట్లేదని. ఆబ్వియస్లీ చేసుకోవాలి కదరా, ఒకటే లైఫ్, నచ్చిన వాళ్ళతో ఉండాలని ఆశ ఉండదా? ఇది మన తప్పు కాదురా, మన జాతకాలు ఉన్న కుజదోషం తప్పురా. 4 బిర్యానీలు తినాలంట, ఒక ఫేవరెట్ బిర్యానీ తెలియాలంటే. నేను అది ఒక్క బిర్యానీ కోసం వెతుకుతున్నారా, బిర్యానీ నాకు దొరకట్లేదు, అదిదా ప్రాబ్లం. అందుకే ఇన్ని బిర్యానీ ఆర్డర్లు ఎక్కువైపోతున్నాయిరా. నువ్వు ఒక షాపింగ్కి వెళ్ళావు, ఓకే. సో అట్లా షాపింగ్ చేసినప్పుడు నీ దగ్గర కార్డులు అనుకోకుండా లిమిట్ అయిపోయిందో, నీ కార్డు పని చేయట్లేదో అనుకో, ఎవరికి ఫస్ట్ ఫోన్ చేస్తావు? మమ్మీ అవైలబుల్ లేదంటే ఫ్రెండ్స్కి ఎవరికి కాల్ వెళ్తుంది? ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు ఫోన్ చేస్తే డబ్బులు వేస్తారా ఫ్రెండ్స్? లిఫ్ట్ చేస్తే వేస్తారు. అడుగు, ఫోన్ చేస్తే 1000 రూపాయలు అడుగురా చూద్దాం. హలో రంజన్, అర్జెంట్ 10,000 ಆಗ್ತ್ಯಾ? ಬೇಗ అర్జెంట్. చూసేవాడు కనీసం దేనికి అని కూడా అడగాడు. ఒకసారి శ్రీ సత్యకి ట్రై చేయి. శ్రీ సత్య దగ్గర ఉంటుంది ఏమో, నేను అలా ట్రై చేద్దాం లేదా, ఫ్రెండ్సే కదా. ఒరే వద్దురా ప్లీజ్ రా, నా కోసం రా. పోనీ ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పు, డబ్బులు వదిలే. పోనీ ఒకసారి అర్జెంట్ హైటెక్ సిటీకి రా. చూడు వాడు వేసేసాడు. వేసేసాడా 10,000? రంజన్, అయ్యయ్యో, సో నైస్. ఒక పని చేద్దాం, విల్ డూ ఏ ప్రాంక్ కాల్ టు శ్రీ సత్య. ఒకసారి అర్జెంట్ హైటెక్ సిటీకి రమ్మను. అది ప్రాక్టీస్లో ఉంటుంది అనుకుంటా, ఐ ట్రై. హలో, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, ప్రాక్టీస్కి వెళ్తున్నా. ఎందుకు అంత డల్గా మాట్లాడుతున్నావు? మామూలుగానే మాట్లాడుతున్నాను. అవునా, కొంచెం ప్రాబ్లం అయింది, హైటెక్ సిటీకి వస్తావా? ఎక్కడున్నావు? హైటెక్ సిటీ. అదే ఒరే, హైటెక్ సిటీలో ఎక్కడున్నారా? ఏమైంది? లొకేషన్ పంపిస్తా, నాకు కూడా తెలియదు ఎక్కడ అని. ఒక్కదాన్నే ఉన్నాను. ఏమైంది? రా చెప్తా. వస్తా, నాకు లొకేషన్ పెట్టు. సరే. అరే ప్రాంక్ కాల్ రా, షోలో ఉన్నాను, హరియానా కాల్ చేయమనింది, చేశాను. సరే ఓకే. ఏ సత్య, హరియానా, అరే ఎలా ఉన్నావురా? బావున్నా, నువ్వు? బాగున్నాను రా. లాయర్ గారికి కాల్ చేయమని చెప్పురా ప్లీజ్. చెప్తా. ఇచ్చిన పర్సనల్ సెటిల్మెంట్. థ్యాంక్ యూ రా, బాయ్. 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 నాకున్న ఫ్రెండ్స్లో షీ ఆల్వేస్ బీ ఆన్ టాప్, అంటే షీఈ్ ఆల్వేస్ ద బెస్ట్. ఎందుకంటే మధ్యలో నేను తను అంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది కదా ఫ్రెండ్షిప్, అలా మధ్యలో ఆఫ్ అయిపోయాం ఇద్దరు. బట్ నాకు చాలా రిగ్రెషన్ ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సర్కిల్లే చిన్నదిరా. ఈ ఫ్రెండ్స్ ఎవరైనా హార్ట్ బ్రేక్ చేస్తే నేను తట్టుకోలేను. ఆఫ్టర్ బిగ్ బాస్ నీకు తెలుసు కదా, మై గుడ్నెస్, దాని నుంచి బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టింది. నేను ఎంత షూటింగ్ మానేసుకొని, నేను ఎంత ఇదైపోయినా నాకు అంత వాల్యూ ఇస్తా ఫ్రెండ్షిప్కి. ఈ పిల్ల అంతే, నాకు ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువ వద్దు, నాకు చాలు, ఉన్నవాడు నన్ను హ్యాపీగా చూసుకుంటారా అనే లెవెల్కి వెళ్ళిపోయాను. క్యూట్. ఈ బాండింగ్ ఎప్పుడు అలా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. సింగిల్ వర్డ్ లో చెప్పు. రామ్ చరణ్ గారి మూవీలో నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, అదే టైంకి యష్ గారి మూవీలో కూడా ఆపర్చునిటీ వచ్చింది, సేమ్ డే వెళ్ళాలి, ఏ మూవీ సైన్ చేసి వెళ్తావు? యష్. యష్ గారు అంటే ఇష్టం కొంచెం. సేమ్ అంటే ఆ గడ్డం, ఆ రగడ్ లుక్, నాకు ఐ ఫాల్ ఫర్ ఇట్. సో అందుకే యష్ గారు అంటే. ఈయన కూడా అదే లుక్ లో ఉన్నాడు ఇప్పుడు. బట్ నేను ఎక్కువ యష్ సార్ మూవీ చూసి పెరిగాను కదా, సో అందుకే. కన్నడ కాబట్టి నువ్వు అటు సింక్ అయ్యావా? అలా ఏం లేదు, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అన్ని చేయట్లేదు యష్ గారు. రామ్ చరణ్ గారు కూడా చేస్తున్నారు పాన్ ఇండియా మూవీస్. అసలు మామూలు క్రేజ్, నాటు ఆస్కర్ వరకు వెళ్ళింది. అవునరా, నాటు స్టెప్ వెరీ సింపుల్ రా. నేను చిన్నప్పటి నుంచి నా కాలేజ్ డేస్ నుంచి నేను యష్ సార్ మూవీ చూసుకొని నేను పెరిగాను కాబట్టి నాకు యష్ సార్ అంటే ఇష్టం. అని రామ్ చరణ్ సార్ మూవీ నేను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు తెలుగు వచ్చేదే కాదు, నేను మూవీ చూసేదాన్నే కాదు. ఓ మై గాడ్, మొత్తానికి యష్మి రామ్ చరణ్ గారి సినిమాలో నాకు అవకాశం వద్దు అని రిజెక్ట్ చేసేస్తుంది. ఓ మై గాడ్. ఇప్పుడు నువ్వు టాలీవుడ్ కి వచ్చినప్పుడు, స్టార్స్ గురించి నీకు తెలిసినప్పుడు, హూ ఇస్ యువర్ లైక్ ఫేవరెట్ స్టార్? చూసిన వెంటనే వావ్
ఎంత బాగున్నాడు, ఐ షుడ్ డెఫినెట్లీ మీట్ హిమ్ ఆర్ షేర్ స్క్రీన్ విత్ హిమ్ అని ఫీల్ అయిన స్టార్? అల్లు అర్జున్ సార్ లైవ్లో చూసినప్పుడు లేదు, కానీ నార్మల్ ఇలా ఇంటర్వ్యూస్ ఇంకొకటి చూస్తాను కదా, నాకు ఆయన స్టైల్, ఆయన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆయనను కలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. థింక్ ఈ రోజుతో నీ లైఫ్ అయిపోతుంది, దిస్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే 3 థింగ్స్ ఏం చేస్తావు? ఫుల్గా తినేస్తా. ఓకే. బిర్యానీ, యా. ఫ్రెండ్స్ని కలుస్తా ఆబ్వియస్లీ. ఓకే. ఇంకా నచ్చింది మళ్ళీ షాపింగ్ చేసేస్తా, ఉన్న డబ్బాలు ఇంకా చచ్చిన తర్వాత షాపింగ్ ఎందుకు, వేస్ట్ అయిపోతాయి. పర్లేదు, ఆయన చేస్తా. రాజాసాబ్లో సంజయ్ దత్లా కనిపిస్తున్నావు కదా, నీ ఆస్తి నీకే కావాలి అని అంటావా? వచ్చే జన్మలో కూడా నీ ఆస్తి నీకే సొంతం అవ్వాలని వీలునామా రాసేసుకోరా. అండ్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, లేకపోతే సంథింగ్ విల్ థింక్ కదా ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండని, ఏంటి ప్లాన్స్? అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అదే మంచిగా సంపాదించాలి ఆబ్వియస్లీ, అండ్ ఒక ఫ్యామిలీ బిల్డ్ చేయాలని ఉంది నాకు కూడా, పెళ్ళి చేసుకోవాలని. ఇట్స్ జస్ట్ దట్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు రిలేషన్షిప్. సో అంటే నేను చాలా ఏంటి వాల్యూస్ ఇస్తాను రిలేషన్షిప్కి. నేను పెళ్లి చేసుకుని మళ్ళీ సెట్ అవ్వలేదు అని నాకు బ్రేకప్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు. అందుకే నేను టైం అయినా పర్లేదు ఒక కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోవాలని ఉన్నాను. సో ప్రాబ్లీ ఆఫ్టర్ 5 years or 10 years ఇలా చూస్తాం, మోర్ ఇంకా సంపాదించుకుంటూ అండ్ మంచి ఫ్యామిలీ బిల్డ్ చేస్తూ ఇలాగే హ్యాపీగా ఉంటాను. సో హౌ వాజ్ ఇట్ కమింగ్ టుడే? సూపర్ ఎక్సైటెడ్ ఐ వాజ్ వచ్చిన ముందు, అండ్ నౌ ఐఎమ్ అంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ అయిపోయింది, ఎందుకంటే ఆ ప్రపోజల్ ఇదంతా విని చూసి. యూ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్, అంటే నీకోసం వచ్చారు వాడు, అంటే నేను ఎలా వచ్చానో వాడు నీకోసం అలా వచ్చారు. ఇలా ఇంకా చాలా చాలా ఎపిసోడ్స్ నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉండింది, స్వాగ్ లెక్క ఉండింది. ఇలాగే హ్యాపీగా నువ్వు కూడా ఉండు. థ్యాంక్ యూ యశ్మి. యశ్మితో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. ఫ్రెండ్స్తో ముచ్చటంటే ఆ మాత్రం ఉంటుంది. మరి మీరు కూడా హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ ఆర్యానా సైనింగ్ ఆఫ్. బాయ్.